Hi friends, welcome to my channel Programming with RS. Myself I am Riaz. నేను గత కొన్ని రోజులుగా పీపీఎస్ సబ్జెక్ట్ స్టార్ట్ చేశానండి. సో దెర్ ఇస్ ఎ ప్లేలిస్ట్, పీపీఎస్ ప్లేలిస్ట్ ఉంది. యూ కెన్ చెక్ మై ఆల్ నా టీచింగ్స్ మొత్తం నేను ప్లేలిస్ట్లో మెయింటైన్ చేస్తున్నాను పీపీఎస్ సబ్జెక్ట్. సో ఆ డిస్కషన్లో దిస్ ఈజ్ ద 4th వీడియో అబౌట్ ద ఫస్ట్ యూనిట్, అంటే పీపీఎస్ జేఎన్టీహెచ్ సిలబస్లో 4th యూనిట్, ఫోర్త్ పార్ట్ జస్ట్ స్టార్ట్ చేయబోతున్నాను ఇప్పుడు. లెట్ వి స్టార్ట్ టుడేస్ సెషన్. లాస్ట్ సెషన్లో నేను అల్గారిథం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వాట్ ఈజ్ అన్ అల్గారిథం అనేది. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే అబౌట్ ఫ్లో చార్ట్ అండ్ ఎట్లా మనం ప్రోగ్రామ్ రాయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫ్లో చార్ట్ అండ్ హౌ టు రైట్ ద ప్రోగ్రామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ. అండ్ ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో దట్ వాళ్ళందరూ బెనిఫిట్ పొందుతారు. సో లెట్ us స్టార్ట్ టుడేస్ టాపిక్. మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నా పాత వీడియోస్ అన్ని ఒకసారి చెక్ చేయండి సో దట్ యు విల్ బీ ఇన్ ద సేమ్ పేస్. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ఫ్లో చార్ట్ అంటే, ఒక ఫ్లో చార్ట్ ఏమిటి అనేది జస్ట్ అంటే ఒక ఫ్లో చార్ట్కి ముందర టాపిక్ ఏంటంటే అల్గారిథం అంటే మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మనం రాస్తాము. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అల్గారిథం అంటాం. సో హియర్ వీ హ్యావ్ ఫ్లో చార్ట్ అంటే ఇట్స్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో వాట్ ఈస్ ద గ్రాఫికల్ అంటే డయాగ్రామింగ్. ఇప్పుడు నేను ఏదైనా విషయం చెప్పాను అనుకోండి, సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్. సపోజ్ నేను ఒక డయాగ్రామ్ గీసి రిప్రజెంట్ చేశాను అనుకోండి, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీబడి. అంటే ఎవరికైతే ఈ ప్రోగ్రామ్ నాలెడ్జ్ ఉండదు అండ్ ఎవరికైతే ఒక రిప్రజెంటేషన్ నేను దాన్ని బట్టి నేను ప్రోగ్రామ్ రాయిస్తున్నాను అని చూపించడానికి ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అంటే ఒక అల్గారిథంని డయాగ్రామ్స్గా గీస్తే దాన్నే మనం ఫ్లో చార్ట్ అంటాం. అంటే ఒక అల్గారిథం ఏదైతే స్టెప్ బై స్టెప్ రాసుకున్నామో ఆ అల్గారిథం మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లాగా వేసుకుంటాము. అంటే సింబల్స్, బై యూజింగ్ డిఫరెంట్ సింబల్స్ ఉంటాయన్నమాట. ఆ సింబల్స్ ప్రకారం మనం రిప్రజెంటేషన్ చేస్తాము. సో ఈ సింబల్స్లో ఇఫ్ యూ సీ దట్ ఫస్ట్ లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్. అందులో రెక్టాంగిల్స్, డైమండ్స్, ఓవెల్స్ అండ్ స్మాల్ సర్కిల్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి. అండ్ యారో లైన్స్ అంటే ఒక ఫ్లో ఎలా వెళ్తుందని రిప్రజెంట్ చేయడానికి యారో లైన్స్ యూస్ చేస్తాము. సో ఇక్కడ ఈ ఫ్లో లైన్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే నేను యారో మార్క్ ఎలా అయితే గీస్తానో అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. నేను వేసేటప్పుడు ఫ్లో నేను ఒకవైపు వేయాల్సింది ఇంకో వైపు వేసాను అంటే దట్ విల్ కాజెస్ రాంగ్ సైన్. సో మీకు ఫస్ట్ సింబల్ ఏంటంటే ఈ సింబల్స్ రిప్రజెంట్ చేసేది ఫ్లో చార్ట్ని డ్రా చేయడానికి ఈ సింబల్స్ మాత్రమే యూజ్ చేస్తాము, రైట్. ఫస్ట్ సింబల్ ఏంటంటే ఓవెల్ సింబల్. సో ఈ ఫస్ట్ సింబల్ ఏంటంటే ఓవెల్ సింబల్లో మనకేమున్నాయి, స్టార్ట్, స్టాప్, బిగిన్, ఎండ్. అంటే బిగిన్, ఎండ్ అని రాసుకోవచ్చు. అదర్వైజ్ కొంతమంది అలా మోస్ట్లీ ద పీపుల్ విల్ యూజ్ దీస్ టూ ఓన్లీ, స్టార్ట్ అండ్ స్టాప్. సో ఇక్కడ మీకు ఫస్ట్ సింబల్ ఇట్స్ వెరీ దట్ బిగినింగ్ అండ్ ఎండింగ్ రెండు సింబల్స్ వేస్తాము. అండ్ నెక్స్ట్ సింబల్ ఏంటంటే ప్యారలలోగ్రామ్ అంటే ఏదైతే మనం ఇన్పుట్ అవుట్పుట్ ఇస్తామో, అంటే ఏదైతే మనం రీడ్ ఏబిసి అన్నాం అనుకోండి, అదర్వైజ్ ప్రింట్ ఏబి, లైక్ ప్రింట్ సి, అలాంటి వాటికి ఈ ప్యారలలోగ్రామ్ని యూజ్ చేస్తాం. సో ఏదైతే ఈ డెసిషన్ అంటే మేకింగ్ ఏ డేటా వేరియబుల్ ఫర్ ప్రాసెసింగ్, అంటే మనకి ఏదైతే రీడ్ చేయడానికి అదర్వైజ్ రైట్ చేయడానికి మనం ఇది ప్యారలలోగ్రామ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ సింబల్ ఏంటంటే డాక్యుమెంట్ సింబల్. సో ఈ డాక్యుమెంట్ సింబల్ ఇస్ వెరీ రేర్, అంటే రేర్గా యూజ్ చేస్తాము. మనం ప్రింట్అవుట్ ఇవ్వడానికి ఏదైతే ఇస్తామో దాన్ని మనం యూజ్ చేస్తాము. ఇది ఏదైతే అవుట్పుట్
ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్. ఏ అవుట్పుట్ ఎలా వస్తుంది అని రిప్రజెంట్ చేయడానికి ఈ డాక్యుమెంట్ మనం డాక్యుమెంట్ సింబల్ని యూస్ చేస్తాము. సారీ, ఇట్స్ అ రెక్టాంగిల్. So there is documentation mistake. It's a rectangle, right? So rectangle is a process. అంటే ఏదైనా సపోజ్ నేను a ఈక్వల్ టు b, సపోజ్ c ఈక్వల్ టు a ప్లస్ b, ఇట్స్ ఏ ప్రాసెస్, రైట్? ఈ ప్రాసెస్ని రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేసేది రెక్టాంగిల్ అనమాట. మనం యూజ్ చేసేది రెక్టాంగిల్ మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ డైమండ్ ఏంటంటే డెసిషన్ మేకింగ్. అంటే ఒకవైపు వెళ్ళాలా, అదర్వైజ్ ఇంకొక వైపు వెళ్ళాలా, అంటే ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ ట్రూ ఆర్ ఫాల్స్ని మెన్షన్ చేయడానికి మనం డెసిషన్ మేకింగ్, దట్ ఈస్ అ స్విచ్చింగ్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇవి డైమండ్ సింబల్ యూజ్ చేస్తాం. దీనికి మనం ఏ వైపు వెళ్ళాలి అనేది డైమండ్ సింబల్ అనేది డిసైడ్ చేస్తుంది. లైక్ ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఆర్ నో, అటువంటి మెన్షన్ చేయడం గురించి మనం డెసిషన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వీ హ్యావ్ సర్కిల్. అంటే ఈ సర్కిల్ దేనికంటే కనెక్షన్ ఇవ్వడానికి. ఒక 2-3 ఉన్నప్పుడు వాటిని కనెక్షన్ చేయాలి అనుకుంటే మనం సర్కిల్ని యూజ్ చేస్తాం. అంటే 2-3 లైన్స్ వరుసగా ఉన్నాయి, అంటే డిఫరెంట్ కనెక్షన్స్ ఉన్నాయి, వాటిని మనం యాడ్ చేయడం గురించి సర్కిల్ యూజ్ చేస్తాము. అంటే లైక్ హౌ వి పీపుల్ గ్యాదర్ ఇన్ ఏ సింగిల్ లొకేషన్. ఒక లొకేషన్లో, అంటే ఇప్పుడు నేను ఒక లొకేషన్లో నేను ఎక్కడ గ్యాదర్ అవ్వాలంటే ఈ సర్కిల్ దగ్గర గ్యాదర్ అవ్వండి, అదే ఈ సర్కిల్ దగ్గర గ్యాదర్ అవ్వండి అంటాము కదా. అట్లానే ఈ ప్రోగ్రామింగ్ కూడా ఏదైనా డిఫరెంట్ లైన్స్ని ఒక దగ్గర గ్యాదర్ చేయడం గురించి ఈ సర్కిల్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ యారో మార్క్స్. అంటే ఏదైతే మనకి సింబల్స్, అంటే మనకి ఎట్లయితే ఏ విధంగా ఫ్లో అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది అనేది రిప్రజెంట్ చేయడం గురించి యారోస్ యూజ్ చేస్తాను. సో దీస్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ ఫ్లో చార్ట్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రోగ్రామింగ్. ఈ ప్రోగ్రామింగ్లో చాలా ఇంపార్టెంట్ అనేవి ఇవి. నెక్స్ట్ వీ హ్యావ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ స్టెప్స్. ప్రోగ్రామ్ డెవలప్మెంట్ స్టెప్స్ అంటే మనం ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ ఏంటి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ షుడ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోవడం. డెవలప్ ఏ సొల్యూషన్. ఒక సొల్యూషన్ని డెవలప్ చేయడం, అది ఎట్లా? బై యూజింగ్ అల్గారిథం, బై యూజింగ్ ఫ్లో చార్ట్, ఒక సొల్యూషన్ని డెవలప్ చేయడం. రైట్ ఏ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ని ఏదైతే ఈ అల్గారిథం ఫ్లో చార్ట్ గీసామో దాన్ని మనం ఒక ప్రోగ్రామ్ లాగా రాయడం. సో ఈ రాసిన ప్రోగ్రామ్ని టెస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏదో ఒక ప్రోగ్రామ్ రాశాను, నాకు ఏదో ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది అంటే ఇట్స్ నాట్. డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి ఆ వాల్యూస్తో మ్యాచ్ అయిందా లేదా, అంటే మాన్యువల్గా మనం క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చిన అవుట్పుట్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన అవుట్పుట్ మ్యాచ్ అయిందా లేదా అనేది మనం దాన్ని టెస్టింగ్ అంటాం. ఇట్లా ఈ 4 స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనం ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు. ఇప్పుడు ఏదైతే మన ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తామో ఫస్ట్ మనం రిక్వైర్మెంట్స్ రాసుకుంటాము. దాని తర్వాత దాని డిజైన్ ఎలా చేస్తాము, అంటే మనకి ఏమేం కావాలి ఆ ఇంటర్ఫేస్ అనేది చేసుకుంటాము. దెన్ విల్ టేక్ ద ఇన్పుట్ వి ఆర్ గివెన్. దాన్ని మనకేమి ఇన్పుట్లు కావాలి అనేది రాసుకుంటాము. దాని తర్వాత వాటిని అవుట్పుట్గా మనం అవుట్పుట్ని ఎలా స్పెసిఫై చేయాలనేది రాసుకుంటాం. సో ఇదంతా ప్రోగ్రామ్ డిజైన్ పార్ట్. దీన్ని ఏమంటామంటే ప్రోగ్రామ్ డిజైన్ పార్ట్ అంటాము. వేర్ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి మనకి ఏమేమి కావాలనేది డిసైడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ ప్రోగ్రామ్ డిజైన్ పార్ట్. దీంట్లో ఫస్ట్ మనం దీస్ ఆర్ ద స్టెప్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్. అంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన స్టెప్స్. అండర్స్టాండింగ్ ద ప్రాబ్లం అంటే ఫస్ట్ మనకి ఏమేం కావాలి, ఒక ప్రోగ్రామ్ సాల్వ్ చేయడానికి ఏమేమి కావాలనేది అండర్స్టాండ్ చేసుకుంటాము. నెక్స్ట్ డెవలప్ ద సొల్యూషన్ ఎలా డెవలప్ చేసుకుంటామంటే స్ట్రక్చర్ చార్ట్, ఫ్లో చార్ట్, అంటే సూడో కోడ్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఎనీ వన్ ఆఫ్ దిస్ థింగ్ వీ కెన్ యూస్.
మనం ఏదైనా ఫ్లో చార్ట్ కానీ సూడో కోడ్ కానీ యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ అ రైట్ ఏ ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ని రాయడం. అంటే ఆ ప్రోగ్రామ్ని ఏదైతే మనం ఫ్లో చార్ట్ అండ్ అల్గారిథం నుంచి ఎట్లయితే ఫ్లో చార్ట్ డ్రా చేసామో దాన్ని మనం ఒక ప్రోగ్రామ్గా రాసుకుంటాం. సో ఆ రాసిన ప్రోగ్రామ్ని మనం టెస్ట్ చేస్తాం. సో ఈ టెస్టింగ్ అనేది చాలా టైం కన్జ్యూమింగ్. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయడం ఈజీయే కానీ దాన్ని టెస్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ హెక్టిక్ జాబ్ ఫర్ ద ప్రోగ్రామర్. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని టెస్ట్ చేయడం అనేది చాలా టైం తీసేసుకుంటుంది అన్నమాట. సో బికాజ్ ఆఫ్ ఇప్పుడు నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి ప్రోగ్రామ్ రాయడంలో, అండ్ దట్ విల్ లీడ్స్ టు ఎ లార్జ్ మిస్టేక్. అంటే ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే సరిపోతుంది, ఏం కాదు. బట్ సపోజ్ నేను ఒక పెద్ద ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏదో ఒక చిన్న లాజిక్ నేను తప్పు చేశాను అనుకోండి, దెన్ ఇట్ విల్ బీ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ద క్లయింట్స్ విచ్ ఎవర్ దే ఆర్ యూజింగ్. ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి అది ప్రాబ్లం చేస్తుంది అనమాట డెఫినెట్గా అది ఫ్యూచర్లో ప్రోగ్రామ్. అలా లేకుండా మనం ఈ ప్రోగ్రామ్ని టెస్ట్ చేస్తాము. ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. నౌ వీ విల్ సీ వన్ ఎగ్జాంపుల్. ఏదైతే ఫస్ట్ సిలబస్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అల్గారిథం అండ్ ఫ్లో చార్ట్ అని ఉందో, వీ విల్ సీ అబౌట్ దట్. రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇట్స్ ఎ పాలినామియల్ ఈక్వేషన్ విచ్ ఈస్ హ్యావింగ్ డిగ్రీ ఆఫ్ 2. సో ఏదైతే డిగ్రీ 2 ఉంటుందో దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. సో యాక్చువల్లీ ఇది హౌ ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ మీన్ ax² + bx + c = 0. ఇక్కడ a and b and c are the coefficients. And where the x is the equation which is used to be find out the roots of a quadratic equation. అనేది calculate చేయడానికి that x will be the value of x in the equation which is used to find out the roots. What is exactly the quadratic formula అంటే x equal to -b plus or minus square root b² minus 4ac by 2a. ఇది మన క్వాడ్రాటిక్ ఫార్ములా అండ్ విచ్ విల్ బి ఫైండ్ అవుట్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇందులో వాట్ ఆర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అంటే 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే రియల్ అండ్ డిస్టింక్ట్. రియల్ వాల్యూస్ ఉంటాయి, వేరే వేరే వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే రియల్ అండ్ ఈక్వల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే రియల్ అండ్ ఇమాజినరీ. ఈ 3 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. ఈ క్వాడ్రాటిక్ టర్మ్ వేర్ ఇట్ ఎగ్జాక్ట్లీ అంటే క్వాడ్రేట్స్, వాటి మీనింగ్ ఏంటంటే స్క్వేర్. క్వాడ్రేట్స్ అంటే మీనింగ్ ఏంటంటే స్క్వేర్. అండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ polynomial equations which are having the degree of 2 as we discussed earlier. అండ్ ఇది యాక్చువల్గా మనం ఎట్లా ఈ రూట్స్ డిసైడ్ చేస్తామంటే ఒక డిస్క్రిమినెంట్ వాల్యూతో డిసైడ్ చేస్తాము. ఫస్ట్ ఏంటంటే b² - 4ac క్యాలిక్యులేట్ చేస్తాము. దాన్ని మనం డిస్క్రిమినెంట్గా డిఫైన్ చేస్తాము. ఈ వాల్యూని బట్టి వీ విల్ డిసైడ్ వెదర్ ద రూట్స్ ఆర్ రియల్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అండ్ రియల్ అండ్ ఈక్వల్ అండ్ రియల్ అండ్ ఇమాజినరీ. సో ఈ 3 వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ అయి ఉంటుందని చెప్పి మనం దేని ద్వారా డిసైడ్ చేస్తామంటే ఈ డిస్క్రిమినెంట్ వాల్యూ ద్వారా డిసైడ్ చేస్తాము. ఇదంతా ఏమవుతుందంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ప్రాబ్లమ్ అనాలిసిస్. అంటే మన రిక్వైర్మెంట్ ఏంటంటే రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దానికి మనం ఏమేమి గ్యాదర్ చేయాలి అండ్ వాట్ ఈజ్ అబౌట్ దట్ అంటే దాని గురించి మనం రాసుకునే ఇన్ఫర్మేషన్ మొత్తం దాని అంటే ప్రాబ్లమ్ స్పెసిఫికేషన్ అంటాం. ఈ ప్రాసెస్నే ఈ ప్రాసెస్లో మనకి ఏమేమి అనేది వాల్యూస్ అనేది డిసైడ్ చేస్తాం అనమాట. మనకి ఏమేమి కావాలి, మనం ఏ విధంగా అయితే మనం అచీవ్ చేయగలుగుతాము మన అవుట్పుట్ని అనేది. రైట్, ద నేచర్ ఆఫ్ దిస్ రూట్స్ యాజ్ గివెన్ యాజ్ బిలో. అంటే మనకి d వాల్యూ b² - 4ac. ఒకవేళ d కనుక గ్రేటర్ దాన్ 0 ఉంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఓకే, అండ్ దే ఆర్ అన్ఈక్వల్. d = 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్.
డి కనుక 0 కంటే తక్కువగా ఉంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఇమాజినరీ. సో ఈ 3 కండిషన్స్ అనేది డిస్క్రిమినెంట్ వాల్యూ డి వాల్యూతో మనం డిసైడ్ చేస్తున్నాము. సో దీనిని మనం ఒక అల్గారిథం లాగా రాస్తాము. సో హౌ వీ విల్ రైట్ దిస్ అల్గారిథం? సో దిస్ ఈజ్ దీస్ ఆర్ అంటే స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వస్తాము. సో ఫస్ట్ స్టెప్లో మన అల్గారిథంలో డైరెక్ట్గా స్టార్ట్ అని మనం రాసుకోవచ్చు, స్టార్ట్, రైట్. అండ్ ద సెకండ్ స్టెప్ ఏంటంటే టేక్ ద ఇన్పుట్ ఆఫ్ కోషంట్స్ ఏ, బి అండ్ సి ఫ్రమ్ ద యూజర్. అంటే యూజర్ దగ్గర నుంచి మనం ఏం కావాలి, ఏఎక్స్² ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కాదా. సో మనకి ఏబిసి వాల్యూస్ కావాలి, దాన్ని మనం ఇన్పుట్ లాగా తీసుకుంటున్నాము మనకి, ఎందుకంటే అవి కోషంట్స్ కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డిస్క్రిమినెంట్. అండ్ డి వాల్యూ మనకు కావాలి, దట్ ఈస్ b² - 4ac. బి ఆస్ట్రిక్ అంటే ఇంటూ b² - 4ac ఇఫ్ ద డిస్క్రిమినెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. మనం యాజ్ పర్ మనం ప్రాబ్లమ్ స్పెసిఫికేషన్ డిసైడ్ చేసినప్పుడు డిస్క్రిమినెంట్ కనుక 0 కంటే పెద్దదిగా ఉంటే రూట్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి, డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. సో -b ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ డి, అంటే డి అనేది మనం b² - 4ac ఉన్నాం, డివైడెడ్ బై 2a, దట్ ఈస్ రూట్ 1. అండ్ రూట్ 2 ఈజ్ -b మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ డి బై 2a, దట్ ఈస్ సెకండ్ రూట్ 2. డిస్క్రిమినెంట్ వాల్యూ కనుక 1 అయితే రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ -b డివైడెడ్ బై 2a ఆర్ ద రూట్. అంటే ఇవి రూట్స్ అనేవి -b డివైడెడ్ బై 2a. Next, if the discriminant are less than 1, this implies that it's a imaginary and real and imaginary values ఉంటాయి కాబట్టి. సో దిస్ ఇస్ ఫస్ట్ వన్ ఇస్ లెస్ దాన్ కనుక 1 ఉంటే ఆ వాల్యూస్ అనేవి రూట్ 1 అండ్ రూట్ 2 ఆర్ ఇమాజినరీ కంటెంట్ ఉంటుంది. సో దట్స్ వాట్ ఆఫ్టర్ దట్ ఏం చేస్తామనంటే మనం రిజల్ట్స్ని ప్రింట్ చేస్తాము. స్టాప్ ద ప్రోగ్రామ్. సో ఇవి టోటల్ 11 స్టెప్స్ ఉన్నాయి. సో ఈ 11 స్టెప్లో సో వాట్ ఎవర్ దాట్ విల్ రీడ్ ద ఏబిసి ఫ్రమ్ ద యూజర్, అండ్ దాని తర్వాత డిస్క్రిమినెంట్ b² - 4ac రాసుకుంటాము. డిస్క్రిమినెంట్ వాల్యూని బట్టి అది కనుక గ్రేటర్ దాన్ 0 అయితే లైక్ వీల్ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ రూట్స్ విచ్ ఆర్ నాట్ ఈక్వల్ అండ్ దే ఆర్ రియల్. అండ్ ఒకవేళ ఈక్వల్ టు 1 అయితే దే ఆర్ ఈక్వల్ అండ్ యాజ్ వెల్ యాజ్ రియల్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అంటే డిస్క్రిమినెంట్ కనుక లెస్ దాన్ 1 కన్నా ఉంటే దే బోత్ ఆర్ లైక్ రియల్ అండ్ ఇమాజినరీ వాల్యూస్ మనం ప్రింట్ చేస్తాము. సో ఫైనలీ సో ఈ రూట్స్ కనుక్కున్న తర్వాత ఆ వాల్యూని మనం ప్రింట్ చేస్తాము. ప్రింట్ ద రూట్స్ అనేది ద లాస్ట్ స్టెప్ అనమాట. సో స్టాప్ ద ప్రోగ్రామ్. దీనిని మనం వీ విల్ కన్వర్ట్ ఇంటూ ఫ్లో చార్ట్ రైట్ నౌ. వన్స్ వీ హ్యావ్ అంటే ఒక ప్రాబ్లమ్ స్పెసిఫికేషన్ రాసుకున్న తర్వాత, ఒక అల్గారిథంని రాసుకున్న తర్వాత, నౌ వీ విల్ ప్రిపేర్ ద ఫ్లో చార్ట్ ఫర్ దట్. సో ఈ ఫ్లో చార్ట్లో సింబల్స్ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ సింబల్ ఈజ్ నథింగ్ బట్ స్టార్ట్ సింబల్. ఈ స్టార్ట్ సింబల్ని మనం లైక్ ఇట్స్ అ ఓవెల్ సింబల్ అండ్ వీ హ్యావ్ ఎ కనెక్టర్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం రీడ్ చేస్తున్నాము 3 వాల్యూస్ని ఏబిసి, ఏ, బి అండ్ సి వాల్యూని రీడ్ చేస్తున్నాము. నెక్స్ట్ కనెక్టింగ్, క్యాలిక్యులేట్ డి ఈక్వల్ టు b² - 4ac. ఈ డిస్క్రిమినెంట్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, డి ఈక్వల్ టు b² - 4ac. ఈ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూని బట్టి మనం డిసైడ్ చేయాలి. మనకి 3 కండిషన్స్ ఉన్నాయి, డి గ్రేటర్ దాన్ 1, డి ఈక్వల్ టు 1, d ఈక్వల్ టు 0 అండ్ d లెస్ దాన్ 0. సో ఈ 3 వాల్యూస్ మనం డిసైడ్ చేయాలి కాబట్టి వెదర్ ద d ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఆర్ నాట్. సో వీల్ హ్యావ్ 2 కండిషన్స్. ఇది ఏంటంటే మనకి డిసైడర్ అనమాట, డెసిషన్ మేకింగ్, ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూని బట్టి అంటే ఈ రెండు అంటే ఈ డి అనేది ఒకవేళ గ్రేటర్ దాన్ 0 అయితే ట్రూ వైపు వెళ్తుంది ఫ్లో అనేది, ఒకవేళ 0 కంటే తక్కువ ఉంటే అంటే ఇఫ్ ద డి ఈజ్ లెస్ దాన్ 0 ఫాల్స్ వైపుకి ఫ్లో వెళ్తుంది. ఇక్కడ దీస్ ఆర్ ద 2 కండిషన్స్ వీ హ్యావ్. సో ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఒకవేళ గ్రేటర్ దాన్ 0 కాకపోతే 2 కండిషన్స్, లెస్ దాన్ 0 కావచ్చు, అదర్వైజ్ ఈక్వల్ టు 0 కావచ్చు.
సో ఇది కనుక గ్రేటర్ దాన్ 0 అయితే వీ కెన్ హ్యావ్ ద టూ కండిషన్స్. ఇక్కడ మనం రాసుకున్న టూ కండిషన్స్ ఏంటంటే అగైన్ వీల్ రైట్ ద టూ కండిషన్స్ వెదర్ ద వాల్యూ ఈజ్ 0 ఆర్ నాట్. సో ఇక్కడ కూడా మనం గ్రేటర్ దాన్ 0 అయితే జస్ట్ విల్ రైట్ ద టూ రూట్ వాల్యూస్ root1 and root2, అండ్ హియర్ ఆల్సో విల్ రైట్ ద root1 and root2, అండ్ హియర్ ఆల్సో మనం ఇక్కడ root1 and root2 రాస్తాము. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద వాల్యూ దట్ d అనేది గ్రేటర్ దాన్ 0 అయితే దే ఆర్ రియల్ అండ్ రియల్ వాల్యూస్ అండ్ నాట్ ఈక్వల్. సో ఇవి రెండు ఈక్వల్ కాదు. ఒకవేళ గ్రేటర్ దాన్ ఇఫ్ దే ఆర్ ఈక్వల్ టు 0 అయితే, సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అవి రెండు ఈక్వల్ అండ్ యాజ్ వెల్ యాజ్ బోత్ ఆర్ రియల్ వాల్యూస్ మనం ప్రింట్ చేస్తాము. ఒకవేళ 0 కంటే తక్కువగా ఉంటే ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఇమాజినరీ. సో బోత్ రియల్ అండ్ ఇమాజినరీ వాల్యూస్ ఉంటాయి. ఐ వాల్యూతో మనం డిస్ప్లే చేస్తాము. ఇవి రెండు రూట్ వాల్యూస్ సేమ్ అంటే ఈక్వల్ ఉంటాయి అండ్ యాజ్ వెల్ యాజ్ దే బోత్ ఆర్ రియల్ వాల్యూస్ ఉంటాయి. సో వీటిని మనం డిస్ప్లే మనం ప్రింట్ చేయాలి కాబట్టి జస్ట్ విల్ ప్రింట్ ద వాల్యూస్ ఎట్ ద ఎండ్. ఈ ఏదైతే 3 టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయో మనం లాస్ట్లో మనం ప్రింట్ చేసుకుంటాం. ఇవన్నీ కనెక్ట్ చేయడానికి మనం కనెక్టర్ని యూజ్ చేస్తాము. సో దిస్ ఈస్ అ కనెక్టర్ which will connect all the 3 types of inputs, and we can print the values of root1 and root2. సో ఏదైతే మనం రూట్ వాల్యూ తీసుకున్నామో root1 and root2ని లాస్ట్లో మనం ప్రింట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ రైట్ ఏ ఫ్లో చార్ట్ ఫర్ ఏ ప్రోగ్రామ్. అంటే మనం ఏదైతే అల్గారిథం మనం బిల్డ్ చేసుకున్నామో దానికి మనం ఫ్లో చార్ట్ని బిల్డ్ చేసుకున్నాము. ఇట్ ఈస్ యూనిక్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఒక సి లాంగ్వేజ్కే ఇది యూనిక్ కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కైనా సరే దిస్ ఈజ్ కామన్. సో ఫైనల్లీ వీ విల్ స్టాప్ ద ప్రోగ్రామ్. సో ఏదైతే మనం ఒక ప్రాబ్లమ్ స్పెసిఫికేషన్ని రీసెట్ చేసామో, ఆఫ్టర్ దట్ హౌ వీ హ్యావ్ మనం ఫ్లో చార్ట్ని డ్రా చేసామో దీనిని మనం ప్రోగ్రామ్ లాగా రాసుకుంటాం. సో నౌ వీ విల్ సీ దట్ హౌ వీ కెన్ రైట్ ద program for this. So first ఎట్లా C program మనం ప్రోగ్రామ్ రాసుకుంటాము. now we will see that this is a C program for roots of quadratic equation calculation. so first మనం #include stdio.h ఇవి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్ అంటాము. సో we will ఇవి అన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇందులో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అవి మనం వర్క్ చేయడానికి ఎట్లా అనేది యూజ్ చేయడానికి మనం మన ప్రోగ్రాంలో యూజ్ చేయడం గురించి మనం ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ని యూజ్ చేస్తాము. సో దిస్ ఈజ్ అ బేసిక్ ప్రోగ్రామ్. వన్స్ నేను మొత్తం నెక్స్ట్ చాప్టర్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎవర్ దాట్. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. అంటే మనకి అవుట్పుట్ రీడ్ చేయడానికి అవుట్పుట్ డిస్ప్లే చేయడం గురించి మనం యూజ్ చేసే హెడర్ ఫైల్ ఇది కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అంటాము. నెక్స్ట్ వీ హ్యావ్ అ math.h హెడర్ ఫైల్. దిస్ ఈజ్ అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అంటే SQRT, పవ్ అలాంటి ఫంక్షన్స్ యూజ్ అంటే పవర్, స్క్వేర్ రూట్ అట్లాంటి ఫంక్షన్ యూజ్ చేయడం గురించి మనం math.h హెడర్ ఫైల్ యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వీ హ్యావ్ ద మెయిన్ ఫంక్షన్. మన మెయిన్ ఈజ్ వెరీ సింపుల్. ఏదైతే మనకి మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో అది మెయిన్ ఫంక్షన్ అంటాము. సో ఇదంతా మనకి హెడర్ సెక్షన్ అంటాము. అంటే మనకి ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో ఆ ఫైల్ని మన ఫైల్లో యాడ్ చేయడం గురించి మనం యూజ్ చేస్తాము. యాక్చువల్గా ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ డిక్లరేషన్ ఏంటంటే ABC root1 root2 అండ్ డిస్క్రిమినెంట్ ఈ వాల్యూస్ మనం ఫ్లోట్ లాగా డిక్లేర్ చేసుకుంటున్నాము. అంటే ప్రోగ్రామ్కి చెప్తున్నాము ఇవన్నీ ఫ్లోట్ వాల్యూస్ అని చెప్పి. ఫస్ట్ ఏంటంటే ప్రింట్ ఎంటర్ ద వాల్యూస్ ఆఫ్ A, B అండ్ C. ఈ 3 వాల్యూస్ మనం రీడ్ చేస్తున్నాము. సో బై యూజింగ్ scanf స్టేట్మెంట్ %f %f ఈ 3 వాల్యూస్ ఇది రీడ్ చేస్తుంది. ఏ వాల్యూస్ అంటే ABC.
సో ఈ రీడ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం డిస్క్రిమినెంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మన అల్గారిథంలో మన ప్రోగ్రామ్ ఎట్లయితే మనం అంటే మన అల్గారిథంలో ఫ్లో చార్ట్లో మనం డీని క్యాలిక్యులేట్ చేస్తాము. డి ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఇఫ్ డి ఈజ్ గ్రేటర్ దాన్ 0, డి కనుక గ్రేటర్ దాన్ 0 అయితే √1ని మనం ఎలా వేస్తున్నాం అంటే -b స్క్వేర్ రూట్ ఆఫ్ డి డివైడెడ్ బై 2 ఇంటూ ఏ. దీన్నే మనం ప్లస్ మైనస్ అంటే 2 వాల్యూస్ ఉన్నాయి, √1 అండ్ √2, -b మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ డి డివైడెడ్ బై 2 ఇంటూ ఏ. ఇది మనం తీసుకున్న తర్వాత ఈ వాల్యూస్ మనం ప్రింట్ చేస్తున్నాము. రియల్ రూట్స్ అని ఇవి రెండు మనం ప్రింట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఒకవేళ ఎల్స్ ఇఫ్ డి ఈక్వల్ టు 0, డి వాల్యూ కనుక 0 అయితే రెండు వాల్యూస్ అంటే √1 అండ్ √2 బోత్ ఆర్ ఈక్వల్ అండ్ ఈక్వల్ వాల్యూస్ ఆర్ -b డివైడెడ్ బై 2 ఇంటూ ఏ. సో ఇది దిస్ ఈస్ అంటే √1 అండ్ √2 అనే కామన్, ఎందుకంటే డి వాల్యూ 0 అయినప్పుడు ఆ కండిషన్ వీ హ్యావ్ రిటర్న్ ఆ వాల్యూస్ని మనం ప్రింట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎల్స్ ఈ రెండు కండిషన్స్ కాకపోతే ఆ రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఈవెన్ వీ కెన్ దాని గురించి కూడా రాసుకోవచ్చు, బట్ ఫర్ సింప్లిసిటీ ఐ హ్యావ్ యాడెడ్ లైక్ రూట్స్ ఆర్ ఇమాజినరీ. సో ఇవి రెండు కండిషన్స్ కాకపోతే ఆ వాల్యూస్ ఏంటంటే మనం ఇమాజినరీగా డిస్ప్లే చేస్తాము. సో దిస్ ఈజ్ ద ఇఫ్ ఎల్స్ ఎండ్, అంటే ఇది ఇఫ్ ఎల్స్ ఇక్కడ పార్ట్ ఎండ్ అవుతుంది. ఇది కామెంట్ లైన్ అంటాము. ఇది ఒకవేళ మనం ఏదైనా కామెంట్ రాయడం గురించి ఏదైనా ఉంటే మనం అంటే ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, అక్కడ ఏది ఎండ్ అవుతుంది, సపోజ్ ఇది ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అని రాసుకోవడానికి కామెంట్ లైన్స్ మనం యూస్ చేయొచ్చు. ఇది గెట్ సిహెచ్ ఈజ్ అ ఫంక్షన్ విచ్ ఈజ్ టు అంటే ఏదైతే మనకి అవుట్పుట్లో ప్రింట్ చేయడానికి క్యారెక్టర్స్ని మనం అంటే టోటల్ అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి గెట్ సిహెచ్ యూజ్ చేస్తాము. సో లాస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద మెయిన్ ఫంక్షన్ క్లోజింగ్ అనమాట. ఇది ఓపెన్ రేస్, ఈ ఓపెన్ రేస్ ఇక్కడ క్లోజ్ అయింది, ఈ ఇఫ్ ఎల్స్ బ్లాక్ ది ఓపెన్ రేస్ ఇక్కడ క్లోజ్ అయింది. సో నెంబర్ ఆఫ్ ఓపెన్ బ్లాక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ ఎన్ని క్లోజ్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎక్కడ ఓపెన్ ఉన్నాయి, క్లోజ్ ఉన్నాయి అనేది, అండ్ ఎక్కడ క్లోజ్ అవుతుందని కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ నా టీచింగ్స్లో నేను మొత్తం అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Now we will see that how we can execute this program in developer C++. మీరు డెవలపర్ C++ యూస్ చేసుకుంటే మీకు ఇండెంటేషన్ ఈజీగా తెలుస్తుంది అండ్ మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో దే విల్ యూజ్ బోర్లాండ్ C++ ఆర్ టర్బో C++, అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఓల్డ్ వర్షన్. బెటర్ టు యూజ్ డెవలపర్ C++ ఆర్ ఎనీ newer version that it will be అంటే anything is new that you can use. నాకైతే డెవలపర్ C++ మంచిగా అనిపించింది. Now we will see about that how we can execute this program. So this is a program where we have the same program which I have explained, అంటే ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో మనం రన్ చేయడానికి నేను ఎట్లా ఈ ప్రోగ్రామ్ రాయాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ట్రై టు అండర్స్టాండ్ దట్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ వర్కింగ్. సో హౌ టు ఎగ్జిక్యూట్ అంటే ఫస్ట్ యూ విల్ గో ఫర్ కంపైల్ని యూస్ చేస్తే ఆ ప్రోగ్రామ్ కంపైల్ అయిందా లేదా అనేది చూపిస్తుంది లైన్ బై లైన్. సో వాట్ ఎవర్ నేను ఎక్కడైతే ఏదైతే ప్రోగ్రామ్ అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ద సేమ్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ హియర్, మనం డిక్లేర్గా చేసాము, రైట్. కంపైలేషన్ అయితే అయిపోయింది. నౌ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. So enter the values of A, B and C. 34, 63, like I'm giving random values. So the real roots values అనేది ఇచ్చింది. So now I will check with another example. So these are the just I'm giving a random values, but based on that the values they may give different values that roots are imaginary. ఇది వచ్చిన తర్వాత కూడా మనం మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే విల్ కమ్ టు నో ఎగ్జాక్ట్లీ మన ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. సో ఏదైతే లైక్ వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామే యాక్చువల్గా. లైక్ ద నెక్స్ట్ చాప్టర్ విల్ స్టార్ట్ యాక్చువల్లీ ద C ప్రోగ్రామ్. ఇంకా 2 types of algorithms and programs explain చేసిన తర్వాత యాక్చువల్ C ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. Before closing this session, please share this information to all of your friends and please like this video
మీరు చివరి వరకు ఈ వీడియో చూసినందుకు లైక్ చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. మీకు లైక్ ఐ కెన్ షేర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ నేను నా టీచింగ్స్ని మోర్ టీచింగ్స్ ఐ కెన్ గివ్ ఇట్ టు యూ. Thank you all of you.